ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం స్వామి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో ఉన్నటువంటి పెద్ద కోమెర్ల అనే గ్రామంలో అయితే ఉన్నాను స్వామి. ఈ పెద్ద కోమెర్ల అనే గ్రామంలో స్వామివారి రూపము ఒక పత్తికాయ పైన వెలిసింది స్వామి. ఆ పత్తికాయని నేను మీకు చూపిస్తాను. అంతే, స్వామివారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఒక రైతుకు పత్తికాయ పైన వెలిసి కనిపించారు. ఆ కుదిరితే ఆ రైతు చేత కూడా నేను చెప్పిస్తాను ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనేది. అయితే ఒక రైతు వ్యవసాయం చేసుకోవడానికి ఊరికి పొలానికి వెళ్ళారు స్వామి. వాళ్ళ పొలంలో ఒక పత్తికాయ పైన స్వామివారి రూపం చూశారు. వెంటనే ఆ పత్తికాయని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ జీవితాలు కూడా చాలా గొప్పగా మార్పు చెందాయని కూడా వాళ్ళు చెప్పారు. క్లియర్గా నేను చూపిస్తాను. ఇప్పుడు ముందుగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు పత్తికాయ పైన వెలిశారు కదా, ఆ పత్తికాయ నేను మీకు చూపిస్తాను. పెద్ద కోమెర్ల అనే గ్రామంలో ఇది ఆలయం స్వామి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి, అలాగే అమ్మవారు గోవిందమాంబ అమ్మవారికి ఇదిగో ఇలా అయితే ఆలయం నిర్మించారు. లోపలికి వెళ్దాము, క్లియర్గా నేను మీకు చూపిస్తాను. రండి స్వామి, ఫాలో చేయండి. ఈ ఆలయం లోపలికి మనం రాగానే ఇది గోపురం స్వామి. గోపురంలో నుంచి మనం లోపలికి అయితే వెళ్తున్నాము. ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఏ నమః. ఇక్కడ ధ్వజస్తంభం అయితే మనం చూడవచ్చు. ఇలా తీయండి స్వామి పైకి. ధ్వజస్తంభం చూడవచ్చు. ఇక్కడ ధ్వజస్తంభం చూడవచ్చు మనం. అలాగే మనకు ధ్వజస్తంభం నుంచి కొంచెం అలా చూసుకుంటే ఇక్కడ చూడండి, ఒక తులసి మొక్క అయితే ఉంది చాలా. అలాగే పక్కనే నవగ్రహాలు ఉన్నాయి. తులసి మొక్క, నవగ్రహాలు. ఇటు సైడ్ నుంచి మనం లోపలికి కూడా వెళ్దాం స్వామి. ఇక లోపలికి వెళ్ళాక లోపల రండి స్వామి, చెప్తురు రండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఒక పత్తికాయ పైన వెలిశారు కదా, ఆ స్వామి వారిని అయితే మనం చూద్దాము. ఇంకా ఈ గ్రామ ప్రజలు రండి స్వామి. ఇలా అయితే మనం లోపలికి అయితే వెళ్తున్నాము. ఈ గ్రామ ప్రజలు కూడా ఉన్నారు. ఇక్కడ కూడా విశిష్టత పత్తికాయ పైన ఎలా వెలిచారు ఏంటి అనేది కూడా మనం క్లియర్గా ఇళ్ళ చేత కూడా చెప్పించుకుందాము. ఇక్కడ చూసుకున్నట్లయితే స్వామివారు, అమ్మవారు ఉంటారు. వీరబ్రహ్మేంద్ర స్వామి నమః. అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్వామివారు, అమ్మవారు ఉంటారు. ఇక్కడ ప్రతిరోజు కూడా పూజలు జరుగుతూ ఉంటాయి స్వామి. చాలా ఏళ్ల క్రితమే ఈ ఆలయం అయితే నిర్మించడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇదిగోండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఒక పత్తికాయ పైన వెలిసినటువంటి ఒక అద్భుతాన్ని నేను మీకు చూపించబోతున్నాను. చూడొచ్చు మీరు క్లియర్గా. ఇక్కడ మనం చూసుకోవచ్చు. రండి, నేను క్లియర్గా చూపిస్తాను. ఓం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నమః. చూడండి, స్వామివారికి సంబంధించినటువంటి రూపం. ముక్కు, కళ్ళు, నోరు, పైన స్వామివారికి శిఖ ఉంటుంది కదా, కొప్పు లాంటిది. ఆ కొప్పులో శిఖాముద్రిక పెట్టుకునేవారు స్వామి. ఆ శిఖాముద్రిక వీడియో కూడా నెక్స్ట్ నేను, అంటే ఆ కొప్పు ఉంది కదా పైన, అది కొప్పు స్వామి పైన ఉండేది. చూసుకున్నట్లయితే అది పైన, అది శిఖ అంటే కొప్పు స్వామి. అక్కడ శిఖాముద్రిక పెట్టుకున్నారు. అంటే ఒక ఉంగరం లాగా ఉంటుంది. ఆ ఉంగరము అదంతా కూడా ఆగు స్వామి. ఆ ఉంగరం ఇది వీడియో, నిన్న వీడియోలో నేను చూపించాను. అవి వచ్చేసి సిద్ధయ్య గారి మఠంలో ఉంటాయి స్వామి. వాటికి సంబంధించిన వీడియో కూడా నిన్న పెట్టాను నేను. మీరు చూడండి, ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే
స్వామివారి రూపము ఇదంతా కూడా మనం క్లియర్గా చూడవచ్చు. అయితే ఇక్కడ ఈ గ్రామ ప్రజలు ఏం చేశారంటే చాలా మంచి ఆలోచన. వచ్చిన వాళ్ళు జూమ్ చేసినావా స్వామి? ఆ, వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ చూసుకుంటే అమ్మవారు అయ్యవారిని అయితే మనం చూడొచ్చు. శ్రీ పొద్దులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, అలాగే అమ్మవారికి సంబంధించిన విగ్రహాలు, పక్కనే సిద్ధయ్య స్వాముల వారు క్లియర్గా చూడొచ్చు స్వామి. చాలా క్లియర్గా మీరు చూడొచ్చు అమ్మవారిని అయ్యవారిని. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. ఈ పత్తికాయ పైన స్వామివారు వెలిశారు. ఎందుకు ఈ పత్తికాయ పైన శ్రీ పొద్దులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వెలసడం వల్ల జనాలంతా, భక్తులంతా ఈ ఆలయాన్ని వచ్చి దర్శించుకున్నారు స్వామి. అలా దర్శించుకోవడం వల్ల ఏం జరిగింది అంటే ఆ గోపురం నిర్మించబడింది. సో ఆ గోపురం నిర్మించగానే ఏమైంది స్వామి? నెక్స్ట్ ఇంకా భక్తులు ఆగిపోయినారు. అప్పుడు ఇంతమంది రావడం లేదు, వస్తున్నారు కానీ అప్పుడంత లేదు. ఎస్, అంటే ఆ గోపురం నిర్మించుకోవడం కోసమే స్వామివారు పత్తికాయ పైన వెలిసినట్టు, అంతే కదా? ఇంకా ఆశ్చర్యం అంటే, అద్భుతం అంటే ఇదే కదా. ఆ గోపురం నిర్మించుకోవడం కోసమే వెలిసినట్టు స్వామి. అది ఓకే స్వామి, చాలా సంతోషము. అది అద్భుతం అంటే. ఇలాంటి అద్భుతాలు చాలా అరుదు. ఇప్పుడు మనమైనా ఉన్నాం స్వామి, బాగా కష్టాల్లో ఉన్నాం అనుకో, మనకు ఒక లక్ష డబ్బు అవసరం ఉంది. సడన్ గా డబ్బు వస్తుంది. ఏది దేవుళ్ళమ్మ రోజు కనబెట్టిన స్వామి 1,00,000 రూపాయలు ఇస్తే నాకు కష్టాలు తీరిపోతాయి అనుకుంటా ఉంటాం. సడన్ గా వచ్చి 1,00,000 వస్తుంది. అబ్బో ఇంకా వచ్చుదో అనుకునే లోపు రాదు. ఇంకా ఆ కష్టం తీర్చేసి వెళ్ళిపోతాడు. నిజమే కదా? మళ్ళీ ఇంకా కష్టపడి మామూలుగా. ఇక ఇప్పుడు మీకు ఒక ప్రత్యేకమైనటువంటిది నేను చూపించాలి స్వామి. ఏంటంటే ఒక అంటే అప్పట్లో మన పూర్వం అరుగు పైన కూర్చునే వాళ్ళు ఊర్లోకి వస్తే. అయితే శ్రీ పొద్దులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అమ్మవారిని చూడడానికి వచ్చినప్పుడు ఇదిగో ఈ అరుగు పైన కూర్చొని అమ్మవారిని చూసేవాళ్ళు అన్నట్టు. అమ్మవారి ఇండ్లు అయితే ఉండేది అన్నట్టు. ఇక్కడి నుంచి స్వామివారు ఇక్కడి నుంచి అమ్మవారిని చూసేవారు స్వామి. ఇక్కడి నుంచి ఈ అరుగుని నేను క్లియర్గా చూపిస్తాను. ఆ ఇంటిని అయితే ముందుగా చూడండి స్వామి, అటు చూడండి, చూపించండి. ఆ ఇంటిని అయితే మీరు క్లియర్గా చూడొచ్చు. ఆ ఇల్లు ఇప్పుడంటే ఇలా ఉంది, కానీ అప్పట్లో చిన్నగా ఉండేది. ఇప్పుడు రీసెంట్ కట్టించారు. ఇటు వెళ్ళండి స్వామి, ఇటు వెళ్ళండి, అట్లే తీసుకెళ్ళండి, ఇటు తిరగండి. ఇలా చూసుకున్నట్టయితే ఇదిగోండి అరుగు స్వామి. ఇదే అరుగు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ అరుగు పైన కూర్చొని అమ్మవారిని చూసేవారు. ఈ అరుగు పై నుంచే అమ్మవారు కనిపించారు. అమ్మవారు కూడా అక్కడి నుంచి చూసేది. అప్పుడు అమ్మవారికి పెళ్లి చూపులు తీసుకొచ్చి, ఎన్ని పెళ్లి చూపులు తీసుకొచ్చినా నాకు ఇష్టం లేదు, నా కోసం ఒకరు ఆల్రెడీ పుట్టారు, దైవాంశ సంబూతులు అని చెప్పేవారు కదా. సడన్ గా ఒకరోజు స్వామివారిని ఇక్కడ చూసేసరికి అమ్మవారికి ఆనందం తట్టుకోలేక వాళ్ళ నాన్న స్వామితో చెప్పేసింది అన్నట్టు. అదిగో అక్కడ కనబడుతున్నటువంటి ఆ స్వామి నా కోసము జన్మించింది, ఆ స్వామికి ఇచ్చి నన్ను పెళ్లి చేయండి అని అడిగారు. అంతేగా స్వామి? అమ్మవారి కదా ఫస్ట్ అడిగింది. అమ్మవారు అడిగారు. అడగంగానే వాళ్ళ నాన్న స్వామి, ఎవరు? గోవిందమ్మ తల్లి వాళ్ళ నాన్న స్వామి. ఆ స్వామి పేరు ఏం పేరంటే శివకోటయ్య. శివకోటయ్య స్వామి ఏం చేశారంటే ఆ పిచ్చోడికి, లేదంటే ఆ సన్యాసికి, లేదంటే ఆ ఊర్లంపడి తిరిగే సాధువుకు నేను నా కూతురునిచ్చి పెళ్లి చేయడం ఏంటి అంటే, ఎవరికైనా ఏ కూతురైనా ఒక రోడ్డు పైన వెళ్ళి సాధువుకి వచ్చి పెళ్లి చేయండి నాన్న అంటే ఏ తండ్రికైనా ఒక బాధ ఉంటుంది. నేను ముద్దుగా అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి నా కూతురు ఏంటి ఒక బిచ్చగాడిని, సన్యాసిని వివాహం చేయమని అడుగుతుంది ఏంటి అనేసి, అలా ఎలా కుదురుతుంది తల్లి, నేను చాలా గొప్పగా పెంచుకున్నాను నిన్ను, నేను ఆ సన్యాసికి నేను ఇచ్చి ఎలా చేయగలను అని ఒప్పుకోరు. ఎవరు? శివకోటయ్య వారు. అప్పుడు లేదు, నేను చేసుకుంటే ఆ స్వామిని, ఆయన్నే చేసుకుంటాను అని అక్కడే ఏడ్చుకుంటూ ఇంట్లో ఉండేది అన్నట్టు. ఆ సమయంలో ఇక్కడ స్వామివారు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ అరుగు పైనే కూర్చొని ఉండేవారు. ఈ 100 రూపాయలు వచ్చేసి మా మిత్రులు, అలాగే శివస్వామి శ్రీ శేఖరాచార్య వారు వాళ్ళ కుటుంబీకులు అయినటువంటి అమ్మవారు గోవిందమ్మ వారి కోసము ఈ 100 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. కుండీలో వేసి రమ్మన్నారు. ఇదిగో చూడండి స్వామివారి, అంటే ఆ స్వామికి తెలియాలి నేను కుండీలో వేశానా లేదా అనేది చూపిస్తున్నాను. స్వామి శేఖర్ స్వామి, స్వామి చూడండి స్వామి, ఇదిగో మీదే డబ్బులు చూడండి.
ఇదో చూడండి మళ్ళీ కనబడుతుందా లేదా, కనబడలేదు దాచిపెట్టిందా అంట. వేసినా స్వామి. ఓకే వేసాను, వేస్తున్నాను చూడండి స్వామి. ఇంకా ఏం లేదు, వేసాను. ఓకేనా? ఓకే స్వామి, రైట్. మరొక విషయం ఏంటంటే మన ఛానల్ ఆధ్వర్యంలోనే ఒరిజినల్ కరుంగల్ వాళ్ళు కూడా ఇస్తున్నామండి. కేవలం 1250 రూపాయలేనండి. కేవలం 1250 రూపాయలకే ఒరిజినల్ కరుంగల్ మాల. ఇది 8 mm వస్తుంది, ఇది 6 mm అయితే వస్తుంది. ఎవరికైనా కావాలంటే ఒరిజినల్ కావాలనుకుంటేనే ఆర్డర్ చేసుకోండి. ఇవి కూడా తక్కువే ఉన్నాయి, ఒక 5-6 ఉన్నాయి. అవి కూడా నాకు తెలిసి ఈ వీడియో వెళ్ళిన వెంటనే ఆర్డర్ పెట్టుకుంటారు. ఇది వచ్చేసి 1250 అండి. మళ్ళీ ఇంకా మీరేమి ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు, మీ ఇంటికి వచ్చేస్తుంది 1250 రూపాయలతోనే. డెలివరీ ఛార్జెస్ కూడా నేనే పెట్టుకుంటాను. ఇది 8 mm, ఇది 6 mm, ఇది 1150 రూపాయలు పడుతుంది. ఎక్కువగా ఈ 6 mm వచ్చేసి లేడీస్ అయితే తీసుకుంటున్నారండి ఎక్కువగా, అంటే చిన్నగా ఉంటుంది కదా మెల్లో ధరించడానికి, అందుకని. ఇది 8 mm, ఇది 16 ఏళ్ళు పైబడిన అందరూ కూడా 8 mm వేసుకుంటారు. అందరికీ నమస్కారం, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. నేను మీకు తెలుసు, అందరిలాగా ఒక చిన్న ప్రోడక్ట్లు తీసుకొచ్చి ఇది ధరించడం వల్ల మీరు కోట్లు సంపాదిస్తారు, లేదంటే మీరు రాజకీయంగా అభివృద్ధి చెందుతారు, లేదంటే మీకు ఒక కొత్త జీవితము మొదలవుతుంది, ఇలాంటి మాటలు అయితే నేను చెప్పనండి. కోట్లు సంపాదిస్తారు ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు కదా, అలా నేను చెప్పను. ముందుగా నేను మీకు ఏదైనా అమ్మాలనుకుంటే దానికి ముందుగా నేను ధరించి దానివల్ల నాకు మంచి ఫలితాలు వస్తున్నాయి, లేదంటే నాకు ఆరోగ్యం బాగుంది, ఆర్థికంగా నేను బాగున్నాను, లేదంటే ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు, జరగాల్సిన పనులు వెంటనే జరగడం, ఇలాంటివి జరిగితేనే నేను అమ్ముతానండి. అలాగే దీని పేరు వచ్చేసి మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్. మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్ నేను ధరించడం అయితే జరిగింది ఈ మధ్యనే. అంటే చాలామంది మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్ ధరించడం వల్ల చాలా మంచి ఉపయోగాలు అయితే జరిగాయి, ఆర్థికంగా స్థిరపడ్డాము, లేదంటే జరగాల్సిన పనులు జరిగాయని నాకు చెప్పారు. అప్పుడు నేను వెంటనే ఈ మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్ అయితే నేను తీసుకున్నాను. వెంటనే నాకు జరగాల్సిన పని ఒకటి, చాలా నెలలుగా ఆగిపోతూ వస్తున్నటువంటి ఒక పని జరిగింది. దానివల్ల నేను నమ్మడం అయితే జరిగింది. సో ఎవరైతే పనులు ఆగిపోయి ఉంటాయో, ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉంటారో, డబ్బును ఆకర్షించే బ్రాస్లెట్ అని చెప్పచ్చు మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్. ఈ బ్రాస్లెట్ ధరించడం వల్ల మంచి జరిగిందండి నాకైతే, నేను నమ్మకంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా. అందువల్లే నేను నమ్మడం వల్లే మీకు అందించాలి అనుకుంటున్నాను. కేవలం 799 రూపాయలండి ఈ మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్. కేవలం 799 రూపాయలు. ఖచ్చితంగా చాలా పనులు, ఆగిపోయిన పనులు, చాలా పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అంతేకాదు డబ్బు కూడా, ఇది మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్ కదా, డబ్బును ఆకర్షించే ఒక బ్రాస్లెట్. ఇందులో అనేక రకాల స్టోన్స్ అయితే ఉన్నాయండి. ఇందులో అనేక రకాల స్టోన్స్ ఉన్నాయి. ప్రతి స్టోన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది కూడా. సో కేవలం 799 రూపాయలకే మీకు వస్తుంది, సరేనా? నన్ను నమ్మి ధరించండి, నా జీవితంలో మార్పు వస్తుంది. నాకు జరిగినట్లుగా మీకు కూడా అనేక ఆగిపోయిన పనులు జరగచ్చు కూడా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, సరేనా?